తెలంగాణలో ఉన్న మత్స్య సహకార సంఘాల సొసైటీ అధ్యక్షులకి మా మత్స్యకార్మిక సంఘం నుండి ఒక విన్నపం చెప్తున్నాము. ఈరోజు ప్రభుత్వము 120 కోట్ల స్కీమ్ తోటి ఒక ఉచిత చేప పిల్లల స్కీమ్ అనేది మొదలుపెట్టారు. దయచేసి ప్రైమరీ అంటే మత్స్య సహకార సంఘాల ప్రైమరీ సొసైటీ అధ్యక్షుల వాళ్ళ కార్యవర్గానికి మేము ఒక్కటే విన్నపం ఏంటంటే, ఎక్కడైతే మనకు చేప పిల్లలు వేయడానికి మీ చెరువుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా అయితే చేప పిల్లల సైజు కానివ్వండి, మనకు కొలిచిన లెక్క పెట్టే విధానంలో కానీ ఎలాంటి తప్పుడు జరిగితే ఇమ్మడే ఖండించి మాకు ఈ విధంగా ప్రభుత్వం నుండి రావాలి, ఖచ్చితంగా మాకు అట్లా ఉంటేనే మాకు ఉపయోగకరంగా ఉంటేనే మేము చేపలు పోయించుకుంటామని కళాకంచిగా మీరు ఆ టెండర్లు పోయడానికి వచ్చిన వాళ్ళతోటి మీరు చేయాలి. వాళ్ళు ఏదో మిమ్మల్ని ప్రభావితం చేసినా కూడా, మీకు ఏదైనా ఆశ చూపించినా కూడా, మీరు ప్రభుత్వం అధికారులు కూడా మీరు ఇప్పుడు పోయించకపోతే మీకు సొసైటీకి ఇది రద్దు చేద్దాం అది రద్దు చేద్దాం అనేది ఏమైనా మిమ్మల్ని భయభ్రాంతులు చేసినా కూడా వాటికి వేటికి కూడా లొంగకుండా మీకు మనకు ఏ విధంగా అయితే చేప పిల్లలు పోస్తామని ప్రభుత్వం చెప్పిందో ఆ విధంగానే మనం పోయించుకుందాము. ఎందుకంటే ప్రభుత్వం మనకు 120 కోట్లు మనకు బడ్జెట్ ఇచ్చింది కాబట్టి మనం హక్కుగా పోరాడి ఆ చేప పిల్లలు పోయించుకుందాము. పోయలేని పక్షంలో మనకు బడ్జెట్ కూడా మనకు 5,000 10,000 మనం కొట్లాడి మరి మన ప్రభుత్వం ద్వారా తీసుకోవచ్చు. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్న మత్స్య సహకార సంఘాల అధ్యక్షులకి వారి సొసైటీ వాళ్ళకందరికీ మేము ఇదే విన్నపం చేస్తున్నాము. ఖచ్చితంగా కొట్లాడి మరి మనకు న్యాయబద్ధమైన చేప పిల్లలు మనం పోయించుకుందాము. దీనికి అందరూ సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము.